వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండ సురేఖ గాంధీ జయంతి రోజున మాజీ మంత్రి కేటీఆర్కు లింకు పెడుతూ నాగార్జున కుటుంబాన్ని, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ను వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొండా సురేఖ వ్యాఖ్యలతో ప్రధాన జాతీయ తెలుగు మీడియా మొదలు సోషల్ మీడియా వరకు ఆమె మాటలే హెడ్లైన్స్గా మారాయి. దీనికి తోడు ఆమె మాటల్ని తీవ్రంగా తప్పుపడుతూ సినీ రంగానికి చెందిన పలువురు గలమెత్తడం ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి కేటీఆర్ కారణంగానే నాగ చైతన్య, సమంత విడిపోయారు అన్న కొండ సురేఖ వ్యాఖ్యలు సంచలనానికి, అంతకుమించి పెను దుమారానికి కారణమయ్యాయి. సురేఖ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. ఈ అంశాన్ని నిశ్చితంగా పరిశీలించామని తెలంగాణ మహిళా కమిషన్ తెలిపింది. కొండా సురేఖ బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని చెప్పారు. సమంతను కించపరచాలని అనుకోలేదని సురేఖ వివరణ ఇచ్చారు. సురేఖ క్షమాపణలు చెప్పకపోయి ఉంటే కమిషన్ స్పందించేది, కానీ ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఈ వ్యవహారంలో కమిషన్ పాత్ర అవసరం లేదు. అలాగే నాగార్జున కుటుంబం లీగల్ నోటీసులు ఇచ్చే అంశం పూర్తిగా వారి వ్యక్తిగతం అని తెలంగాణ మహిళా కమిషన్ తెలిపింది. మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో ఈ అంశాన్ని తాము సుమోటోగా స్వీకరించడం లేదని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద స్పష్టం చేశారు. మంత్రి వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని చర్య తీసుకోవాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలతో పాటు మహిళా సంఘాల నుంచి వచ్చిన డిమాండ్పై కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద స్పందిస్తూ ఈ మేరకు ప్రకటన చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్ విచారణను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. న్యాయమూర్తి సెలవులో ఉన్నందున పిటిషన్ విచారణను సోమవారానికి వాయిదా వేసినట్లు కోర్టు తెలిపింది. దశాబ్దాలుగా పేరు ప్రఖ్యాతలు కాపాడుకుంటూ వస్తున్న తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ దురుద్దేశంతోనే నిరాధార ఆరోపణలు చేశారని, ఈ వ్యాఖ్యలతో తమ కుటుంబంపై తప్పుడు సంకేతాలు వెళ్ళాయని పిటిషన్లో నాగార్జున కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల షాక్ గురైన సినీ హీరో అక్కినేని నాగార్జున సతీమణి అమలకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తమ కుటుంబ గౌరవాన్ని మంటగలిపారని, ఈ సందర్భంగా అమల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. జరిగిన సంఘటనకు తాము చింతిస్తున్నామని, దీనిపై తగిన చర్య తీసుకుంటామని అమలను ప్రియాంక గాంధీ బుజ్జగించినట్లు తెలిసింది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి శ్యామ్ ప్రసాద్ మేకా. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. ఆమెను మంత్రి పదవి నుండి తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు శ్యామ్ ప్రసాద్. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది. ఇక అటు కొండా సురేఖ వ్యాఖ్యలపై పరోక్షంగా కాంగ్రెస్ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ సెటైర్లు పేల్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశం కావడంతో కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. కొండా సురేఖ తాను చేసిన అనుచిత వ్యాఖ్యలతో రాజకీయంగానే కాదు, ఒక వ్యక్తిగా, ఒక మహిళగా చనిపోయారని కొందరు కీర్తిశేషులు కొండా సురేఖ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో కొండా సురేఖ పట్ల ఒక్కసారిగా వ్యక్తమవుతున్న నిరసన ఆమె మంత్రి పదవికి గండం తీసుకొచ్చింది. కొండా సురేఖ తీరుపైన అధిష్టానం కూడా సీరియస్గా ఉన్నట్టు సమాచారం. సొంత పార్టీలో కూడా ఆమె పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సురేఖ చేసిన వ్యాఖ్యలతో ఆమెకు మాత్రమే కాదు, పార్టీకి, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. తాజాగా దసరాకు ముందే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగిస్తారని భావిస్తున్నారు. నోటికి కంట్రోల్ లేకుండా మాట్లాడుతున్న కొండా సురేఖకు ఉద్వాసన పలికే ఆలోచనలో కూడా అధిష్టానం ఉందని చర్చ జరుగుతుంది.
ప్రస్తుతం హర్యానా ఎన్నికల్లో బిజీగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయం పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. ఈ దసరాలోపు కొండా సురేఖపై అధిష్టానం చర్యలు తీసుకోవడం తప్పదని తెలుస్తుంది. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.